अमर है रामरेड्डी दामोदर रेड्डी, अमर है रामरेड्डी दामोदर रेड्डी, अमर है रामरेड्डी दामोदर रेड्डी गारू, दामोदर रेड्डी गारू, दामोदर रेड्डी गारू, है दामोदर रेड्डी गारू, है दामोदर रेड्डी गारू, है दामोदर रेड्डी गारू, जोहार रामरेड्डी दामोदर रेड्डी गारू की जोहार, है रामरेड्डी दामोदर रेड्डी गारू की जोहार। నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి అకాల మరణం సందర్భంగా వారి ఆత్మశాంతిపై మన లయన్స్ సభ్యులందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని ఈ సందర్భంగా Okay. Thank you. All of you. Right. नंबर है మాజీ మాస్టర్ రామిరెడ్డి దామోదర్ అకాల మరణాన్ని సూచిస్తూ ఈరోజు సంతాప ఏర్పాటు చేసింది. వారికి లేన్స్ ప్రాంతానికి శ్రద్ధాంజలి. రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారు మన రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వారు 5 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికై వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు. అందులో 2 పర్యాయాలు మంత్రిగా కూడా కొనసాగించేవారు. మరి వారి సేవల్ని ఇక్కడి వారు ఒక సూర్యాపేట కాన్స్టిట్యున్సీకే కాకుండా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి, సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి వారు ఎంతో సేవలు అందించారు. మరి ఇంకా ఉన్నట్లయితే కూడా ఎంతో సేవలను మనం పొందగలిగే వాళ్ళము. వారి యొక్క అకాల మనకు తీరని లోటు మనకు వేధిస్తున్నది. కాబట్టి వారికి టైగర్ దామోదర్ రెడ్డి అనేటటువంటి పేరు ఎందుకొచ్చింది? వారి యొక్క గొప్పతనాన్ని బట్టి ఎవరికి రాకుండా కూడా వారికి టైగర్ అనే పేరుతో వాళ్ళని పిలుస్తున్నారు. వారి యొక్క మరణము మనకు చాలా తీరని లోటు. మరి ఈ సందర్భంగా వారికి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. కాబట్టి టైగర్ దామోదర్ రెడ్డి గారు మన సూర్యాపేట తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత, ఉమ్మడి రాష్ట్రంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక వెలుగులేనటువంటి వెలుగు తార ఈరోజు మన నుండి లేకపోవడం చాలా బాధాకరం. వారి యొక్క ఆశయాలను ఖచ్చితంగా వారు ఎలాంటి మామూలు కార్యకర్తలు కూడా పేరున గుర్తుంచుకున్నటువంటి వ్యక్తి దామోదర్ రెడ్డి గారి తర్వాతనే ఎవరికైనా వస్తుంది. ప్రతి గ్రామంలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వారికి లయన్స్ క్లబ్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. చికిత్సలో టైగర్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు అకాల మరణం చెందడం ఎంతైనా గుర్తుండేది. ముఖ్యంగా వారు 5 పర్యాయాలు శాసనసభ్యులుగా, 2 పర్యాయాలు మంత్రిగా మరి ఇక్కడ సేవలు అందించారు. మన సూర్యాపేట నియోజకవర్గం జనరల్ అయిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ వారు గెలిచి ఇక్కడ వారి సేవలను అందించారు.
ముఖ్యంగా వాళ్ళ యువకుర్తి శాసనసభ్యులైనా కానీ సూర్యాపేట ప్రజలతోటి అందరితోటి కూడా అవినాభావ సంబంధం ఏర్పడుతూ సూర్యాపేట ప్రజల ప్రాబ్లమ్స్ కూడా తన ప్రాబ్లమ్స్ అనుకోండి ఎల్లవేళలా మన సూర్యాపేట ప్రజలకు కూడా వారి సహకారాన్ని అందిస్తూ అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఒక స్టేజ్లో ఏకైక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నిలబడ్డారు. వాళ్ళ లింగాలలో జన్మించి ఇక్కడ ఉన్నా కానీ మనందరితోటి అన్నాన్ని పిలిపించుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణించడం మనకు తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సందర్భంగా ప్రార్థిస్తున్నాం. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు అకాల మరణం ఈ సూర్యాపేట నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం కాదు ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లాలో చాలా బాధాకరమైన విషయం. వీరికి ఆయన సూర్యాపేట తుంగతుర్తిలో 4 పర్యాయాలు, సూర్యాపేటలో 1 పర్యాయం శాసనసభ్యులుగా ఎన్నికై 2 పర్యాయాలు మంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఆయన అల్లా అని పిలిస్తే టైగర్ దామోదర్ రెడ్డి అనే పేరు ఆయనకే సార్థకత జరిగింది. ఆయన పేద బడుగు బలహీన వర్గాల అంటే చాలా అభిమానించే వ్యక్తి. ఎప్పుడు పేదల పక్షపాతి. ఆయన ఎప్పుడు కూడా ఎవరి ఇంటికి పోయినా కానీ చేయి మీదేసి వారికి తమ్ముడు నీ రుణ అని ప్రతి కార్యకర్తకు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ఆయన నమ్మిన ప్రతి వ్యక్తికి కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించిన మహోన్నత వ్యక్తి. ఆయన తీరని లోటు సూర్యాపేట నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాకు కూడా చాలా తీరని లోటు. అట్లాగే సూర్యాపేట రైస్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట తరఫున రైస్ క్లబ్ అధ్యక్షులు మా కార్యవర్గం కూడా ఈరోజు వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి చాలా బాధాకరమైన విషయం. మరి పేదల పెళ్లిది శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి అకాల మరణం చాలా బాధాకరం. మరి ఏ ఊరికి పోయినా కూడా పేరు పెట్టి మామూలు కార్యకర్తను కూడా పిలిచి దామన్న అని అనిపించుకునేది. మరి ఈరోజు అంత్యక్రియలకు ఆ అశేష జనవాహిని ఇస్తేనే ఆయన మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది. మరి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట తరఫున ఈరోజు వారికి సంతాపం తెలియజేస్తూ దామన్న గారు చనిపోవటం చాలా బాధాకరం. మన లైఫ్ క్లబ్ తరఫున వారికి సంతాప సభ పెట్టడం కూడా చాలా హర్షదాయం. 30 సంవత్సరాల నుంచి దావన్నతో మాకు అనుబంధం ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్. ఆయన తుంగతుర్తి సూర్యాపేట 2 నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జి ఉండేవాడు. మాకు ఆయన మంచి కబడ్డీ ప్లేయర్ కూడా. 30 ఏళ్ల కింద జార్జెట్గూడెంలో తుంగతుర్తి వర్సెస్ బాలర్ల కబడ్డీ ఉండే దాంట్లో ఫైనల్ గేమ్నే ఆడతాడు ఆయన. ఏ గేమ్ ఆడాడు. దాంట్లో కూడా మా బాలర్ల టీమ్ తోటి ఆడి నాకు మంచి సంబంధం ఉంది. ఆయన సర్వోత్తమ్ రెడ్డి గారికి కూడా మేము మా లైఫ్ క్లబ్ అందరం పోతే కూడా వాళ్ళ కొడుకు కూడా నర్సన్న కబడ్డీ ప్లేయర్ రా, ఆయన తోటి మనం కబడ్డీ ఆడినాం రా పరిచయం చేయడం జరిగింది. అదే కాక 15 రోజుల కింద మా దోసపాటి గోపాల్ గారు, నేను ఉప్పలరాజు చూసొద్దామా తుంగతుర్తి మొన్ననే పోతే ఇంత ఆ స్థితిలో ఉండి కూడా నర్సన్న కబడ్డీ ఆడతాం అన్నాడు. సాక్ష్యం దోసపాటి గోపాల్ గారు. కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. లాంగ్ లివ్ లైన్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అని చెప్పుకోవడం చాలా బాధాకరంగా ఉన్నటువంటి విషయం. ఒక నాయకుడు అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఆ నాయకుని యొక్క గొప్పతనం బయటకు వస్తుంది. ఈరోజు వారు చనిపోయినప్పుడు అక్కడికి పోయినట్లయితే చనిపోవడం కూడా ఎంత గొప్పగా కొన్ని వందల విలేజెస్ని, వందల ఊర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరి ప్రతి అన్నట్టు గుడిసెలలో కూడా రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని వాళ్ళు ఏడ్చుకుంటూ జెండాలు పట్టుకొని చెప్పేసి అన్న దామోదర్ రెడ్డిని కడసారి చూద్దామని వచ్చినప్పుడైతే మా అందరికి కూడా అరే చనిపోతే కూడా ఇంత గొప్పగా చనిపోవాలరా అని చెప్పేసి అనిపించినటువంటి కాన్సెప్ట్, అంత గొప్పగా జీవించినటువంటి వ్యక్తి. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొన్ని 100 సంవత్సరాల వరకు కూడా ప్రజల మీద ఉంటుందని చెప్పేసి మా అభిప్రాయం. దాంతోపాటుగా ఆయన యొక్క ఆయన యొక్క ఎరా అంటే ఆయన చుట్టూ ఉండేటువంటి ఎరా ఆయనని ఇవాళ మేము చిన్న సహాయం కోసం పోతే అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దాన్ని నిలబడి మొత్తం కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి. మా లయన్స్ క్లబ్కు మేము ఎల్లకాలం కూడా ఆయనను గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా వారిని ఈ విధంగా అకాల మరణం చెందడం మాకు అందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫు నుంచి బాధాకరమైనటువంటి విషయం అని తెలియజేసుకుంటూ
నమస్కారం. లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గురించి కూడా వారు ఎన్నో శ్రద్ధ పెట్టి అన్ని జలాలను తీసుకొచ్చిండు. రైతుకు కావాల్సింది కరెంటు, తర్వాత నీరు. ఈ నీరు ఉంటే రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది. దాని గురించి చాలా కృషి చేశారు. అది మరవలేనిది. చాలా మంచి వ్యక్తి. అతను చచ్చిపోయిందంటే ఎవరు నమ్మరు. ఆయనకు మనలోనే ఉన్నాడనేది ఉన్నది. అతనికి మంచి స్వర్గలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను. సంతాప సభ పెట్టడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయనకు ఒక సూర్యాపేట నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహావ్యక్తి. ఆయన మరణం ఈ ప్రాంత కాంగ్రెస్ శ్రేణులకు అయితేనేమి, మరి రాజకీయవేత్తలకు అయితేనేమి, ఈ పట్టణ ప్రధానికానికి తీరని భావిస్తూ వారి సంతాపాన్ని నాయకులు, మాజీ మంత్రివర్యులు, కీర్తిశేషులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి అకాల మరణం ఎంతోమంది అభిమానులకి ఎంత బాధగా నిన్న చూసినటువంటి ఆ యొక్క జన ప్రవాహాన్ని చూసి ఆయన ఇంతగా రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటిది నిన్న ప్రత్యక్ష సాక్ష్యం. నేను 3 దశాబ్దాలపై నుంచి ఆయనతో అనుబంధం ఉంది నాకు. కానీ ఆయన మరణ వార్త ఆ రోజు రాత్రి కూడా నిద్రపోలేనటువంటి పరిస్థితి. నిన్న ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన కడచాల చోటు నేను చూసుకోలేకపోయాను. కానీ ఈరోజు మాత్రం 1 గంట సేపు ఆయన దగ్గరే నేను ఆయన సాన్నిహిత్యంలోనే గడిపాను. అది నాకు నిజంగా నా జీవితంలో చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ముఖ్యంగా 1989 నుంచి మా కాలేజీ పెట్టిన దగ్గర నుంచి వారితో చాలా దగ్గర అనుబంధం ఉన్నది. వారి మరణం మాలాంటి అభిమానులందరికీ అది చాలా తీరని లోటు. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు అది ఎంతంటే అది చాలా అలాంటి మహోన్నతమైన వ్యక్తి మళ్ళీ తిరిగి మనకి రానేరాడు. ఆయన అకాల మరణానికి మన లయన్స్ క్లబ్ పెద్దలందరూ ఈ రోజున ఈ సంతాప సభ ఏర్పాటు చేసి ఆయన్ని ఒకసారి మనం ఈ రకంగా స్మరించుకుంటూ ఆయనకి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. జోహార్లు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి.